స్కూల్ యూనిఫామ్ టాప్ కట్టింగ్ అలాగే కాలర్ ఏ విధంగా కుట్టుకోవాలి, ముందర మనకు ఉక్స్ పెట్టుకోవడానికి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 3 డ్రెస్సులకు ఒకటేసారి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇందుకోసం వచ్చేసి క్లాత్ అనే మడత ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. మనం కాలర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది వాళ్ళు కొలుచుకోవాలి. సో నాకు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15, దాంట్లో సగం చేసుకుంటే 7.5. అదే 7.5 అనే మనం సంఘ కోసం కూడా మార్కింగ్ అనేది చేస్తాము. అలాగే ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి మనకు డీప్ ఉండాలి నెక్, అందుకోసం వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేశాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. అలాగే ఇలా చెస్ట్ వచ్చేసి 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. ఫ్యూచర్ లో అయితే క్లిప్ కట్ కోసం 2.5 ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనకు సెంటర్ దగ్గర అంటే మనకు నడుము దగ్గర ఒక కొలత తీసుకోవాలి, అలాగే ఇప్పు దగ్గర ఒక కొలత తీసుకోవాలి, అంబ్రెల్లా దగ్గర ఒక కొలత తీసుకోవాలి. మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో మన ఛానల్లోకి వెళ్ళేసి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు బ్యాక్ పార్ట్ లో మాత్రం ఒక 1/2 ఇంచ్ మాత్రమే నెక్ అనేది ఇట్లా కింది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనకు పైకి ఉంటుంది కాబట్టి నెక్ బ్యాక్ పార్ట్ మాత్రమే ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ లో నుంచి మనము 3 క్లాత్లు అనేది తీసి పక్కన పెట్టేసేయాలి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనే వస్తుంది. ఒకటి వచ్చే ఈ 3 అనేవి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేవి వస్తాయి అనమాట. సో బ్యాక్ పార్ట్ కి సంబంధించిన క్లాత్ అనేది పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి మనం నెక్ అనేది కొంచెం కింది కట్ చేస్తాము. అలాగే మనకు ఉక్స్ పెట్టుకోవడానికి కొంచెం ఇట్లా క్రాస్ గా ఒక 3 ఇంచుల మీద కిందికి మార్కింగ్ చేసుకుని వాళ్ళ 4 ఇంచుల మీద ఇట్లా చక్కగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు సంకలతో ఖచ్చితంగా తీసేసేయాలి. చూసారు కదా ఈ విధంగా కటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. మనం కట్ చేసినటువంటి క్లాత్ ని తీసుకొని అలాగే మనకు ఒక 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసేసుకొని ఈ విధంగా కింద నుంచి కుట్టుకొని పైకి ఈ విధంగా అయితే వి షేప్ లో కాజల్ అనేది వేసేస్తున్నాను. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత మన ఇటు సైడ్ క్లాత్ కూడా కింద నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేస్తే ఒక దాని మీద ఒకటి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసి మళ్ళీ ఫస్ట్ కుట్టుకున్నటువంటి క్లాత్ కిందికి పోయేలాగా చూసేసుకొని మళ్ళీ పైన కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా బాణ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా కుట్టనే వేసుకుంటూ రావాలి. చూసారు కదా అయితే మొత్తం అయితే నేను కుట్టేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింటింగ్ అనేది చేసేసాను. అలాగే మనకు భుజం దగ్గర పినిస్ పెట్టుకోకుండా మనకు చున్ని పెట్టుకుంటే పినిస్ పెట్టుకుంటాం కదా, అలా పినిస్ పెట్టుకోకుండా ఇట్లా బొందులు అయితే పెట్టేశాను. అక్కడ మనం చున్ని అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కలర్ కోసం వచ్చేసి ఒక 4 మడతల మీద ఇట్లా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేశాను. అలాగే 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని మనకు నెక్ కలర్ వచ్చేసి మొత్తము 7.5 అయితే రావాలి. 7.5 వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని ఈ విధంగా మనకు ఇట్లా కోసం కొంచెం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 గీతలు తక్కువ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్ అయితే కట్ చేశాను. క్రాస్ ఉన్న సైడ్ మనకు నెక్ సైడ్ వస్తుంది అనమాట కుట్టుకునేది అక్కడ. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని క్రాస్ గా ఉంది చూడండి, రౌండ్ తిరిగింది అక్కడ మాత్రం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇట్లా మనకు స్ట్రైట్ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడ సైడ్ కుట్టనే వేసుకుంటూ రావాలి. ఇట్లా కుట్టనే వేసేసుకుని అక్కడ టాకాలని పెట్టేసుకొని ఇట్లా తిరిగి చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా తిరిగి చేసి పై నుంచి ఒక కుట్టనే వేసేసి ఇప్పుడు టాప్ కు కింది నుంచి అంటే అడుగు భాగం నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ఈ తర్వాత ఇట్లా పైకి తీసుకొని ఫోల్డింగ్ ఇట్లా కింద కుట్టేసుకుంటూ రావాలి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.